అవతలి వ్యక్తి ప్రొఫెషనల్ డాక్టర్ అనుకుని అన్నీ పూసగుచ్చినట్టు ఆ దారిని పోయే దానయ్యకు చెప్పుకుంది. అఖండ మేధావిలా అతడు అట్నుంచి సలహాలిస్తుంటే చెవిలో పువ్వు పెట్టుకుని విన్నది. మధ్య మధ్యలో అతను నవ్విన నవ్వులకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది. రాత్రి తాలూకు సంఘటన తలుచుకుని ఆమె ఒళ్ళు మండుతోంది. ఇది ఇన్ని పరిశ్రమలకు అధికారిని, ఒక కనుసైగతో 100 మందిని శాసించగల తనని అంతగా మోసం చేసిన వ్యక్తి ఎవరో పాపం ఇంకెప్పుడు ఎవరి మీద ప్రాక్టికల్ జోకులు వేయకుండా పాఠం నేర్చుకుంటాడు. ఆమె ఫోన్ దగ్గరకు లాక్కొని డయల్ చేయసాగింది. కార్తికేయ సిగ్మా ఏజెన్సీకి చేరుకునేసరికి 10:30 అయింది. బయట వరండాలో దాదాపు 25 మంది దాకా యువకులు కూర్చుని ఉన్నారు. పిలిచింది ఆఫీస్ బాయ్ ఉద్యోగానికి అయినా అందులో సగం మంది గ్రాడ్యుయేట్లా కనపడ్డారు. అతడు కూడా వాళ్లతో చేరి లోకాభిరామాయణం మొదలుపెట్టాడు. మీరేం చదువుకున్నారు? పక్క మనిషితో సంభాషణ కలుపుతూ అన్నాడు కార్తికేయ. గ్రాడ్యుయేట్ని. మరో 5 నిమిషాల సంభాషణ జరిగాక కార్తికేయ అన్నాడు, నేనేదో ఇంటర్వ్యూ గురించి చదివాను. ఇలాగే చాలా మందిని పిలుస్తారు. అందరూ వచ్చి కూర్చుంటారు. గోడకి ఒక మూల సాలిగూడు ఉంటుంది. వాళ్లల్లో ఒకడు వెళ్ళి దాన్ని దులిపేస్తాడు. అతడికి ఉద్యోగం వస్తుంది. పక్కవాడు ఆశ్చర్యంగా ఎందుకొస్తుంది అని అడిగాడు. తన పని చేయబోయే ఆఫీస్ నీట్గా ఉండాలని ఉద్యోగం రాకముందు నుంచే అనుకున్నాడు కాబట్టి. వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న 3వ అభ్యర్థి ఏదో పని ఉన్నట్టు అక్కడి నుంచి వెళ్ళి చాలా క్యాజువల్గా దూరంగా బల్ల పక్కన పడి ఉన్న న్యూస్ పేపర్లు తీసి సరిగ్గా సర్దాడు. అతడు సాలిగూడు తీసేయటం యాజమాన్యంలో ఎవరైనా చూసారా అంటావా? ఆ ఇంటర్వ్యూకొచ్చిన వాళ్లలోనే యాజమాన్యం తాలూకు మనిషి ఉన్నాడు అన్నాడు కార్తికేయ. పక్కవాడు అదిరిపడి చూసి, ఇక్కడ అలాగే జరుగుతూ ఉంటుందంటారా అని అడిగాడు. ఏమో, డిటెక్టివ్ ఏజెన్సీ కదా, మనలోనే ఎవరే పని చేస్తున్నారా అని మారువేషాలతో ఇక్కడ తిరుగుతూ ఉండవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. జేబులో రూపాయి పావలా ఉంది. ఆఖరి రొట్టె తిని టీ తాగి దాదాపు గంట తర్వాత వచ్చాడు. వస్తూ దారిలో ఊహల్లోకి వెళ్ళాడు. సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి రివాల్వింగ్ చైర్లో గిర్రున తిరిగాడు. నీ తెలివితేటలకి నిజంగా అభినందిస్తున్నాను. నయా పైసా ఖర్చు లేకుండా నా ఆఫీస్ నీటిగా మారిపోయేలా చేశావు. నిన్ను వెంటనే నా సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీలో 400 రూపాయల జీతం మీద ఆఫీస్ బాయ్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కాలికి రాయి కట్టుకోవడంలో ఈ లోకంలోకి వచ్చేశాడు కార్తికేయ. సిగ్మా ఏజెన్సీ ఎత్తైన భవనం, దాదాపు నిర్మానుష్యంగా ఉంది. అతడికి ఆశ్చర్యం వేసింది. గంటలో అంతమంది అభ్యర్థుల ఇంటర్వ్యూ ఎలా పూర్తయిందా అని. నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. రిసెప్షనిస్ట్ కుర్చీ ఖాళీగా ఉంది. అసలు అక్కడ ఏమైందో ఏమిటో వివరాలు ఎవరినైనా నౌకర్ని అడుగుదామనుకున్నాడు. కానీ నౌకర్ల లేకనే ఈ ఉద్యోగానికి తమందరినీ వీళ్ళు ఇంటర్వ్యూకి పిలిచింది అని గుర్తొచ్చింది. మరో 5 నిమిషాలు అలాగే నిలబడ్డాడు. రిసెప్షనిస్ట్ ఏ పని మీద వెళ్ళిందో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. ధైర్యం చేసి డైరెక్టర్ అని వ్రాసి ఉన్న తలుపు తెరుచుకుని లోపలికి ప్రవేశించాడు. లోపల ప్రతాప్ రెడ్డి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడు విసుగ్గా కోపంగా ఉన్నట్టు చూడగానే తెలిసింది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఇంటర్వ్యూకొచ్చాను సార్. బయట ఎవరూ లేరు నమ్రతగా అన్నాడు. 11ంటికి రమ్మంటే ఇప్పుడా రావటం? 11ంటికే వచ్చాను సార్. చాలామంది ఉన్నారు. లిస్ట్ లాంటిదేమీ లేదు కాబట్టి నా వంతు వచ్చేసరికి ఎలాగైనా 1 గంట పడుతుందనుకున్నాను. ఓహో, టైం వాల్యూ అంత తెలిసిన వాడివి అన్నమాట. కార్తికేయ మాట్లాడలేదు. అంతలో ఫోన్ మ్రోగింది. ప్రతాప్ రెడ్డి వెళ్ళి కుర్చీలో కూర్చుని రిసీవర్ ఎత్తి హల్లో అన్నాడు. అట్నుంచి వస్తున్న స్వరం వినగానే ఆయన కుర్చీలో కాస్త సర్దుకుని కూర్చుని చెప్పమ్మా కళ్యాణి అన్నాడు. అట్నుంచి ఏం వినిపించిందో తెలీదు. కానీ ప్రతాప్ రెడ్డి ముందుకు వంగాడు. నువ్వు చెప్పాక ఇంకా ఇంత ఆలస్యమా? మా వాళ్ళు మొత్తం రిపోర్ట్ తయారు చేశారు. ఆ కవర్ నా టేబుల్ మీద ఉంది. ఆ అశ్వత్థామ దగ్గర సెక్రటరీలంటూ ఎవరూ లేరు. ఒక కుర్రాడు ఎవరో ఉంటే వాడిని నిన్నే ఉద్యోగంలోంచి తీసేశారు. ఆ డాక్టర్ చెప్పమ్మా, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ మనవాడే. ఆ డాక్టర్ని లోపల తోయించి ఆ హాస్పిటల్ పర్మనెంట్గా మూయించేయమంటావా? అట్నుంచి ఆమె ఏదో చెబుతోంది. ఓహో, మీకు కావాల్సింది ఆ అసిస్టెంటా? డాక్టర్ కాదన్నమాట. ఆ కుర్రాడి సంగతి ఇన్వెస్టిగేట్ చేయమని మా వాళ్లకు చెబుతాను. కార్తికేయ వింటున్నాడు. అబ్బే, ఇంత చిన్నదానికే ఫీజు ఎందుకమ్మా? సరే, కవర్ పంపిస్తాను అని ఫోన్ పెట్టేసి ఇంకా కార్తికేయ అక్కడే ఉండడం చూసి ఏంటన్నట్టుగా కళ్ళెగరేశాడు.
నా ఇంటర్వ్యూ అర్ధోక్తిలో ఆఫ్ చేశాడు కార్తికేయ. ప్రతాపరెడ్డి కుర్చీ వెనక్కి వాలాడు. బహుశా శ్రీకళ్యాణి ఫీజు పంపుతానని చెప్పిన ప్రభావం అయి ఉంటుంది. మనిషి సంతోషంగా రిలాక్స్డ్గా ఉన్నాడు. కార్తికేయని చూసి, నీకు ఇంటర్వ్యూనా అని అడిగాడు. కార్తికేయ సమాధానం చెప్పలేదు. ఆయనే అన్నాడు, ఎందుకు చెయ్యాలో నీకు ఇంటర్వ్యూ? ఆఫీస్కొచ్చి ఇక్కడో 25 మంది జనం ఉండడం చూసి కాఫీకి వెళ్ళినందుకా? నాకు టైం వాల్యూ బాగా తెలుసునని మీరే అన్నారు కదండి. అనలేదు కార్తికేయ. ఎలాగో ఒకలా ఈ ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే రేపటి నుంచి తిండి ఉండదు వినయంగా అన్నాడు. ఎక్కువ మంది జనం అప్పటికే బయట హాలంతా పాడు చేస్తున్నారండి. వాళ్లల్లో నేను కూడా ఎందుకని బయటికెళ్ళి వచ్చాను. ప్రతాపరెడ్డి మొహంలో భావాలు మారాయి. వెరీ గుడ్, నువ్వు నాకు నచ్చావు, వెంటనే జాయిన్ అవు అన్నాడు. ఈసారి ఆశ్చర్యపోవటం కార్తికేయ వంతయింది. వాళ్ళందర్నీ పొమ్మన్నాను. 5 నిమిషాల్లో అందర్నీ ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోమ్మన్నాను. ఎందుకో తెలుసా? తెలీదన్నట్టు తలూపాడు. మొత్తం అంతా కంగాళీ చేసేశారు. ఎక్కడివక్కడ నీట్గా సర్దేశారు. సాలెగూళ్ళు దులిపేశారు. ఇదంతా ఈ ఉద్యోగం కొట్టేయడానికి ప్రయత్నం చేశారా అని అడిగితే ప్రతి ఒక్కడూ నేనంటే నేను అని ఉత్సాహపడ్డారు. అందర్నీ ఒక అరుపుతో గెట్అవుట్ అని అరిచి పంపించి వేశారు. నా అనుమతి లేకుండా నా ఆఫీస్ సర్దుతారా? అన్నీ కెలుకుతారా? కార్తికేయ నిశ్శబ్దంగా ఉన్నాడు. నువ్వీ క్షణం నుంచే ఉద్యోగంలో చేరు. ముందు ఆ ఫ్లాస్క్లో కాఫీ పోసివు. కార్తికేయ కాఫీ కప్పులో కాఫీ పోస్తుండగా ఆయన కొనసాగించాడు. నాకు నా ఆఫీస్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సినిమా సెట్లా ఉండాలి. అందరి ఆఫీసుల్లా ఉంటే కస్టమర్లు రారు. డిటెక్టివ్ ఏజెంట్స్ ఆఫీస్ ప్రత్యేకంగా ఉండాలి అని నాకు స్కాట్లాండ్ యార్డర్ చెప్పారు. అందుకే ఆ సాలెగూళ్ళు అస్తవ్యస్తమైన టేబుల్సు వగైరా ఒక డిటెక్టివ్ ఏజెన్సీ దగ్గర కస్టమర్ వచ్చేటప్పుడు అతడి మానసిక పరిస్థితికి తగ్గట్టుగా ఈ ఆఫీస్ వాతావరణం ఉండాలి కదా. ముందు ఈయన మానసిక పరిస్థితి పట్ల నాకు అనుమానం కలుగుతోంది మనసులో అనుకున్నాడు కార్తికేయ. గత 3 రోజులుగా అన్నీ ఇలాంటి కేసులే తగులుతున్నాయి. అతడి కాఫీ కప్పు అందించాడు. కప్పు అందుకుంటూ, నీకు ఈ ఉద్యోగం ఎందుకిచ్చానో తెలుసా? వాళ్లల్లా అనవసరమైన విషయాల్లో వేలు పెట్టలేదు కాబట్టి. థ్యాంక్ యూ సార్ అన్నాడు కార్తీక్. కానీ ఈ ఆఫీస్ని తుడిచేవారు కూడా కనీసం ఎవరూ లేరని అనిపించింది సార్. ఉద్యోగం ఎవరికొస్తేనే? ముందు ఆఫీస్ నీట్గా చెయ్యాలనుకున్నాను. పక్కనున్న మనిషితో అదే చెప్పాను. క్షణాల్లో అది పాకిపోయి ఎవరికి వారు ఉద్యోగం కోసం ఎగబడి పనిచేశారు. మీకిలా అది హర్రర్ సినిమా సెట్ లాంటి ఆఫీస్ ఉంటే ఇష్టం అని నేను అనుకోలేదు సార్. సారీ సార్. అప్పటికి ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకుని, ఇవన్నీ చెప్పకపోయి ఉంటే నీకు ఉద్యోగం ఇచ్చి ఉండేవాడిని అన్నాడు. నేను సాధారణంగా అబద్ధాలు చెప్పను సార్. కేవలం నా వస్తువులు అట్నుంచి ఇటు మార్చినందుకే వాళ్ళకి ఉద్యోగం లేదు పొమ్మన్నాను. ఆ సలహా ఇచ్చింది నువ్వేనని తెలిసాక నీకు కూడా ఇవ్వను. సరే సార్, మీకేది ఇష్టమైతే అలాగే. కార్తికేయ తలుపులు దగ్గరగా వేసి బయటకు నడిచాడు. రాత్రి 10 అయింది. పక్క మీద పడుకుందే కానీ శ్రీకళ్యాణికి నిద్ర పట్టలేదు. ఫోన్ దగ్గరకు లాక్కుని డయల్ చేయడం ప్రారంభించింది. నిమిషం తరువాత అట్నుంచి ప్రతాపరెడ్డి కంఠం వినిపించింది. హల్లో, ఆ సాకియాట్రిస్ట్ దగ్గర ఉండే అసిస్టెంట్ గురించి కనుక్కోమన్నాను అంది. కనుక్కున్నానమ్మా. అతడి పేరు కార్తికేయ. కార్తికేయ పేరు గమ్మత్తుగా ఉందే. ఆ డాక్టర్ లేనప్పుడు ఫోన్లు ఎత్తేది అతడే. అక్కడే రిసెప్షనిస్ట్ తర్వాత అక్కడ ఉద్యోగం మానేశాడట. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడా? అతడి మాటల మధ్యలో ఖండిస్తూ అంది. అవును, అతడి ఇంటి అడ్రస్ కూడా ఉంది. రేపు పంపిస్తాను. నాకు అవసరం లేదు, కానీ మీరొక సాయం చెయ్యాలి. మీ దగ్గర చాలామంది ఇన్వెస్టిగేటర్లు డిటెక్టివ్లు ఉంటారు కదా. అందులో తనెవరో తెలియనివ్వకుండా జాగ్రత్తగా నాటకం ఆడగలిగే మనిషి ఎవరైనా ఉన్నారా? నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ అలాంటి వాళ్ళేనమ్మా. చాలు నాకు తెలుసు. ఆ వివరాలన్నీ వద్దు కానీ అలాంటి మనిషిని ఒకరిని ఆ కార్తికేయ దగ్గరికి పంపించి ఉద్యోగం ఇవ్వండి. నెలకి 10,000 జీతం మీద. ప్రతాపరెడ్డి చేతిలోంచి రిసీవర్ జారిపోయింది. 10,000 ఇచ్చినప్పుడు కదా. ప్రతాపరెడ్డి అయోమయంగా నాకేమీ అర్థం కావటం లేదు అన్నాడు. ఆమె చెప్పడం ప్రారంభించింది. ఏం చెయ్యాలో అన్నీ వివరంగా చెప్పి అతడిని అక్కడ ఎలా వదిలేయాలి అంది చివరిగా. ప్రతాపరెడ్డి షాక్ ఇంకా ఎక్కువైంది. ఆ కార్తికేయ ఎవరో కానీ ఈ అమ్మాయి సంగతి తెలియక ఏదో చిన్న తప్పు చేసి ఉంటాడు. ఇంత దారుణమైన శిక్ష అనుభవిస్తున్నాడు అనుకున్నాడు.
అక్కడి నుంచి కళ్యాణి అంటుంది, ఇలా చేస్తే తను ఇంకెప్పుడు ఎవరి మీద ప్రాక్టికల్ జోకులు వేయడు. ఏం ప్రాక్టికల్ జోక్ వేశాడు అన్న ప్రశ్న నోటి చివరి వరకు వచ్చింది. ఇంకో 2 పెగ్గులు తాగి ఉంటే అడిగేవాణ్ణేమో, కానీ కాస్త విచక్షణ జ్ఞానం మిగిలి ఉండి తనని తాను రక్షించుకున్నాడు. ఏం భాయ్, నే విన్న వార్త నిజమేనా? ఉస్మాన్ అడిగాడు. ఏ వార్త విన్నావు? కార్తికేయ అన్నాడు. మెయిన్ రోడ్లో బూట్ పాలిష్ చేస్తున్నావా? కార్తీక్ నవ్వాడు. అదేమీ గొప్ప పనిని అనుకోవటం లేదు. తినడానికి తిండి లేదు, తొందరలో ఉద్యోగం దొరికే అవకాశం లేదు, అందుకని ఈ వృత్తి మొదలుపెట్టాను అంతే. కానీ కథల్లో హీరో అయిపోదామని కాదు, ఆకలి తీరడం ముఖ్యం కదా. కానీ మరీ బూట్ పాలిష్? చెప్పానుగా అదేమీ గొప్ప పని అనుకోవటం లేదని. బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించడం లాంటి పనులకి కాస్త ఆర్టు, కాస్త పెట్టుబడి కావాలి. దీనికైతే ఆ 2 అవసరం లేదు. నాకెందుకో నచ్చలేదు భాయ్. 2 ట్యూషన్లు చెప్పుకుని బ్రతకొచ్చుగా. ఇప్పించు వెంటనే, ఈ పాలిష్ పని మానేస్తాను. ఉస్మాన్ మాట్లాడలేదు. కార్తికేయ నవ్వుతూ అన్నాడు. చూసావా, అదీ కష్టమే, అందుకే ఉద్యోగం దొరికే వరకు ఈ పని చేయని అన్నట్టు. పద, నీకు చిన్న పార్టీ ఇస్తాను అని లేస్తూ, అందరూ మొదటి నెల జీతం, తొలి సంపాదన రాగానే ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తారు. మనది రోజువారీ సంపాదన కాబట్టి మొదటి రోజు జీతంతో నీకు రొట్టె కొని పెడతాను, సరేనా అంటూ నవ్వాడు. నువ్వింత ఆనందంగా ఎలా ఉండగలవు? ఈ రహస్యం నాకు చెప్పు భాయ్. హోటల్లో కూర్చున్నాక అడిగాడు ఉస్మాన్. కార్తీక్ నవ్వాడు. ప్రతిరోజు 1 కప్పు బూస్ట్ తాగండి, రోజంతా ఆరోగ్యంగా ఉండండి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఆ విధంగా నన్నిమ్మంటే డబ్బు పట్ల ఆశ వదులుకోండి, రోజంతా సంతోషంగా ఉండండి అంటాను. అయినా అది కూడా నిజం కాదులే. ఎందుకంటే వద్దులే, సిగ్గుపడ్డాడు కార్తికేయ. అరే చెప్పు బాయ్, ఏదైనా ఖరీదైన బూట్ పాలిష్ చేస్తూ నేను కలల్లోకి జారిపోతాను. నేను పాలిష్ చేస్తూ ఉండగా రోడ్డు మీద ఒక టయోటా కార్ కీచుమని బ్రేకుల చప్పుడుతో ఆగుతుంది. అందులోంచి మెరుపు తీగలాంటి అమ్మాయి దిగి సంభ్రమంగా దగ్గరకొచ్చి, మీరు రావు బహదూర్ గజపతిరావు గారి మనవుడు కదూ అంటుంది. నా ఎదురుగా ఉన్న బూటుకాలి మనిషి మా ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నేను మనసులో గర్వపడుతూ పైకి వినయం ముసుగేసి ఆనందానికి చిరునవ్వు తెర తొడిగి అవునండి అంటాను. ఆమె కారులో నన్ను ఎక్కించుకుని ఛాయ్ హోటల్కి తీసుకువెళుతుంది. టయోటా కారులో ఛాయ్ హోటల్కా? మరిదేనికి? కలలు కనేటప్పుడైనా కాస్త మంచి బార్ గురించి ఊహించు భాయ్. మనకు తెలియని విషయాలను ఊహించుకోవటం ఎందుకులే ఉస్మాన్. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, నేను ఊహించుకున్నప్పుడు కూడా డబ్బు గురించే ఆలోచిస్తున్నాను చూడు. దీని నుంచి ఎలాగైనా బయటపడాలి, అది సాధించగలగటం అంటూ చేతిలోకి పేపర్ తీసుకున్నాడు. వెయిటర్ కేక్ ప్లేట్ తీసుకొచ్చి ఇద్దరి మధ్య పెట్టాడు. ఒక చేత్తో కేక్ తింటూ మరో చేత్తో పేపర్ చదువుతున్న కార్తికేయ అప్రయత్నంగా ఓహో ఈవిడేనా అమ్మాయి అన్నాడు. ఏ అమ్మాయి భాయ్? డాక్టర్ దగ్గర నా ఉద్యోగం పోగొట్టింది ఈ కళ్యాణే అనుకుంటాను. ఇంతకాలం నువ్వేమనుకుంటావో అని అడగలేదు. ఎలా పోయింది నీ ఉద్యోగం? మా డాక్టర్ గారికి వచ్చిన ఫోన్ ఒకటి నేను పొరపాటున విని పేషెంట్ అనుకుని సలహా ఇచ్చాను. దాంతో ప్రొద్దున్నే ఆవిడ డాక్టర్ని బెదిరించింది. ఆయన నా ఉద్యోగం తీసేశాడు. చిన్న ఫోన్ మాట్లాడినందుకే ఉద్యోగం తీసేయిస్తుందా? పదభాయ్, 4 దులిపేసి వద్దాం. ఆవిడ తీసేయించలేదు ఉస్మాన్, మా డాక్టరే బెదిరిపోయి నన్ను తొలగించాడు. బెదిరించడం మాత్రం సామాన్య విషయమా? ఈ ఉస్మాన్కి మన బస్తీలో ఏం పలుకుబడి ఉందో నీకు తెలీదు. 10 మంది జనాన్ని వేసుకు వెళదాం పద. పోయిన ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఈ ఉస్మాన్ రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం ఇస్తాడు. ఏమనుకుంటుందావిడ? మహారాణి అనుకుంటుందా? కార్తికేయ తలెత్తాడు. అతడి కళ్ళు స్వచ్ఛంగా నవ్వుతున్నాయి. విశ్వాన్ని శాసించే వేదాంత భావం స్వరంలో పలుకుతుండగా అతనన్నాడు, అవతలి మనిషి విసుగుని తన సహనంతో, కోపాన్ని క్షమతో, బలహీనతని ప్రేమతో, తప్పుని నవ్వుతో ఎదుర్కొనే మనిషి జీవితంలో విషాదం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలవు అని నన్ను అడిగావుగా ఉస్మాన్. బహుశా ఇదే కారణం అయి ఉంటుంది. ఎక్కడైతే అసంతృప్తి ఉన్నదో అక్కడ ఆనందం ఉండదు. అసంతృప్తి అనేది మనిషికి దేని వల్లనైనా రావచ్చును. అది తీరని కామం వల్ల కావచ్చు, తెగని క్రోధం వల్ల కావచ్చు. వాటిని జయిస్తే జీవితమంతా ఒక తృప్తే అనుకుంటాను. ఉస్మాన్ ఉద్విగ్నుడై ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు. కార్తీక్ కుర్చీలోంచి లేచి, అందువల్ల మనకి కళ్యాణి మీద కోపం వద్దు పద అన్నాడు. వాతావరణం తేలిక చేస్తూ ఇద్దరూ బయటికి వచ్చారు.
ఇరానీ హోటల్ ఎదురుగా గోడ మీద క్రీస్తు సూక్తి పెయింట్ చేయబడి ఉంది. దాని అర్థం ఇలా ఉంది: ఇలా ఉండాలని నువ్వు అనుకుంటావు, నిన్నెలా ఉంచాలో దేవుడు నిర్దేశిస్తాడు. కూర్చోండి అన్నాడు పీటర్. కార్తికేయ ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. అతడి వయసు 45 ఉంటుంది. పింక్ పాంథర్ సినిమాలో పీటర్ సెల్లర్స్లా ఉన్నాడు. మాటి మాటికి జుట్టు సర్దుకుంటున్నాడు. కార్తికేయ తన చేతిలో కాగితం అందించాడు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి అభ్యర్థుల లిస్ట్ తీసుకుని మేమే కాల్ లెటర్స్ పంపించాం. ఈ ఇంటర్వ్యూకి మీరొచ్చారంటే మీకు ఉద్యోగం అవసరం ఉన్నదన్నమాట అన్నాడు పీటర్. అవును సార్, చాలా ఉంది. మా సంస్థ స్కైప్యాక్ ఒక కొరియర్ సర్వీస్. దేశంలో ఎక్కడికైనా ఏ ప్రదేశానికైనా ఒక్క రోజులో ఉత్తరాలు ప్యాకెట్లు అందజేయటం మా స్పెషాలిటీ. కార్తికేయ వింటున్నాడు. హైదరాబాద్ నుంచి చిరుగావ్కు ఒకళ్ళు ఒక వస్తువు పంపుతారు. ఒక్క రోజులో అది అక్కడికి చేరాలి. మన కస్టమర్లు డబ్బుకు వెనుకాడరు. మనం దాన్ని ఎంత తొందరగా అందజేయగలమా అని చూస్తారు. విమానంలో ఢిల్లీ పంపుతాం, అక్కడి నుంచి లక్నో, తర్వాత ట్రైన్లో బందర్హట్, అక్కడి నుంచి బస్లో చిరుగావ్. ఇదంతా ఆఘమేఘాల మీద జరగాలి. చెప్పండి కార్తీక్, ఈ ఉద్యోగం ప్రతిభావంతంగా చేయగలనని మీకు నమ్మకం ఉందా? తప్పకుండా చేయగలను సార్. గుడ్, అయితే ఈరోజే ఉద్యోగంలో చేరిపోండి. కార్తికేయకి ఆశ్చర్యమేసింది. అంత తొందరగా ఉద్యోగం దొరకడం ఈ రోజుల్లో 8వ వింత. ఇక మీ జీతం అన్నాడు పీటర్. ప్రస్తుతానికి మీకు 3000. 6 నెలలు ప్రొఫెషన్ పూర్తవగానే 5000 వస్తుంది. కార్తికేయ సంభ్రమంతో ఊపిరి బిగబట్టుకున్నాడు. మీరు లైన్ మీద వెళితే దారి ఖర్చులు పోను, మిగతాదంతా కలుపుకుంటే నెలకు 10,000 దాకా మిగులుతుంది మిస్టర్ కార్తీక్. కార్తికేయ బలంగా ఊపిరి వదిలాడు. 10,000? అది నిజమేనా? కలా? రేపొచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళండి. కార్తికేయ లేచి 2 చేతులతో నమస్కారం చేశాడు. అతడి కళ్ళల్లో నీటి పొర మసగ్గా కరకరలాడింది. చాలా థ్యాంక్స్ సార్. నా కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. ఆకలితో ఎడారిలో తిరుగుతున్న వాడికి పంచభక్ష పరమాన్నాలు ఒక్కసారిగా దొరికినట్టుంది అని అక్కడి నుంచి కదిలాడు. అతడు వెళ్ళగానే పీటర్ ఫోన్ చేసి ప్రతాపరెడ్డితో మాట్లాడాడు. మీరు చెప్పినట్టే చేశాను సార్. రేపు వచ్చి అతను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నాడు. అతను అది తీసుకోగానే ఆ ఆఫీస్ ఖాళీ చేసేయండి. మళ్ళీ ఎంక్వైరీ చేసినా ఆ ఉద్యోగం ఇచ్చింది ఎవరో అతనికి తెలియకూడదు అన్నాడు ప్రతాపరెడ్డి. అలాగే సార్ అని ఫోన్ కట్టేశాడు పీటర్. ప్రతాపరెడ్డి శ్రీకళ్యాణికి ఫోన్ చేశాడు. తాను సాధించిన విజయం గురించి చెప్పుకోవాలని అతడి మనసు ఉవ్విళ్ళూరింది. ఆ సమయానికి శ్రీకళ్యాణి సత్యం గురించి ఆలోచిస్తోంది. ఆమె మనసు చికాగ్గా ఉంది. దానికి కారణం ఆ రోజు మధ్యాహ్నం ఆమె సత్యాన్ని ఒక 5 నక్షత్రాల హోటల్లో చూడటం. అతడిని ఒక అమ్మాయితో పాటు చూసింది. ఆమెని అతడు గమనించలేదు. తన ఫ్రెండ్కి ఒక ఖరీదైన బహుమతి ఇస్తున్నాడు. దాని పట్ల ఆమెకి ఏమీ అభ్యంతరం లేదు. కానీ అతడి రాబడికి అంత ఖరీదైన హోటల్కి రావటం, స్నేహితురాలికి అంత ఖరీదైన బహుమతి ఇవ్వటం కళ్యాణికి ఎందుకో అనుమానం కలిగించింది. సత్యానికి బయట రాబడి ఇంకేమీ లేదని తనకు ఖచ్చితంగా తెలుసు. ఆమె ఆ విసుగులో ఉండగా ప్రతాపరెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. హలో అని అట్నుంచి శ్రీకళ్యాణి కంఠం వినపడగానే, మీరు చెప్పినట్టే కార్తికేయకి ఉద్యోగం ఇచ్చాం, రేపే వచ్చి జాయిన్ అవుతున్నాడు అన్నాడు. కార్తికేయ ఎవరు? ప్రతాపరెడ్డి గతుక్కుమన్నాడు. ఒక్కసారి అతడి ఆనందం మీద నీళ్లు జల్లినట్లయింది. నువ్వు చెప్పావుగా అమ్మాయి, ఆ డాక్టర్ దగ్గర అసిస్టెంట్. ఓహ్ అతనా? అవును, అతనికి తగిన పాఠం చెప్పమన్నాను. అదే, అందులో మొదటి భాగంగా అతనికి ఉద్యోగం ఇచ్చాం. ఏం చేయాలో మొత్తం చెప్పాగా, అది చేసి చెప్పండి చాలు. ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ చేయని అవసరం లేదు. ఫోన్ పెట్టేసింది. శ్రీకళ్యాణి అంత గొప్ప పారిశ్రామికవేత్త ఎలా అయిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. ఆ కుర్రాడి మీద కక్ష తీర్చుకునే వరకు ప్రతి నిమిషము తనకు ఫోన్ చేసి మాట్లాడింది. ఆ విషయం గుర్తు చేసింది. ఒక్కసారి ఆ పని బాధ్యత తను తీసుకోగానే పేరుతో సహా ఆ విషయం పూర్తిగా మరిచిపోయింది. కేవలం చివరి రిజల్ట్ చెప్పమని ఫోన్ పెట్టేసింది. అనవసరమైన విషయాలు అనవసరంగా బుర్రలో నింపుకోకుండా ఎప్పటికప్పుడు వదిలేసి మెదడుని ఫ్రెష్గా ఉంచుకోవటం మంచి బిజినెస్ మెన్ లక్షణం. తనకెప్పుడు వస్తుందో అని ప్రతాపరెడ్డి క్రూరంగా తలగోక్కున్నాడు. అతడికి 4 ఆడపిల్లలు, 2 మగవాళ్ళు, మొత్తం 6గురికి పెళ్లి చేయాలి. పెద్దోడు అమెరికా వెళ్తానంటున్నాడు. రాబోయే 2 సంవత్సరాల్లో కనీసం 10 లక్షల ఖర్చు ఉంది. ఎలా? పేరుకు మాత్రం గొప్పే అయినా సిగ్మా డిటెక్టివ్ ఏజెన్సీ లాభసాటిగా లేదు.
శ్రీకళ్యాణి లాంటి కస్టమర్లు ఒకరిద్దరు ఉండబట్టి ఏదో నడుస్తూ ఉంది. కానీ లేకపోతే భారతదేశంలో అలాంటి డిటెక్టివ్ ఏజెన్సీలకు వ్యాపారం ఎక్కడుంది? ఏదో ఒకటి చేసి 10 లక్షలు సంపాదించాలి. ఏం చేయగలడు తను? అతడు ఆలోచిస్తున్నాడు. ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. ఈ సాయంత్రం మనం బయలుదేరుతున్నాం అన్నాడు పీటర్. ఎక్కడికి సార్? కార్తికేయ అడిగాడు. రాజస్థాన్. రాజస్థానా? ఇంకో 3 గంటల్లోనో విస్తుపోతున్నా అన్నాడు కార్తీక్. మనకి అంతంత జీతాలు ఇస్తున్నది ఎందుకు? ఏ క్షణం అవసరం వస్తే ఆ క్షణం బయలుదేరాలి. అబ్బే, ఊరికే అడిగాను సార్. నాదేముంది? తాడు బొంగరం లేనివాడిని, ఎప్పుడంటే అప్పుడే. ఆ సాయంత్రం ఇద్దరూ బయలుదేరాక పీటర్ చెప్పాడు, జోధ్పూర్లో కాస్త పని ఉంది. అక్కడి నుంచి ఇద్దరం జైసల్మీర్ వెళ్తాం. రాజ్మండ్ దగ్గర విడిపోతాం. నువ్వు కవర్ రాణిమఠ్లో ఇచ్చి రావాలి. నేను ఈ పెట్టె లక్ష్మణ్పూర్లో ఇచ్చి వస్తాను. ఇద్దరం తిరిగి రాజ్మండ్ దగ్గర కలుసుకుందాం. అర్థమైందా? కార్తికేయ తలూపాడు. అతడికి ఏమీ అర్థం కాలేదు. అంత దూరం వెళ్ళినవాడు తనే 2 ఇచ్చి రావచ్చుగా. ఇంత ఖర్చు దేనికి అనుకున్నాడు. అయినా పైకి ఏమీ చెప్పలేదు. జోధ్పూర్ చేరుకునేసరికి రాత్రి 10:30 అయింది. వెంటనే జైసల్మీర్ ట్రైన్ ఎక్కారు. ఆంధ్రాలోగా ప్రతి 5 కిలోమీటర్లకి ఒక ఊరు ఉందక్కడ. ఒకసారి ఊరు దాటితే అన్ని మైదానాలు, ఇనుప పర్రలు. మళ్ళీ ఎప్పటికో ఇంకో స్టేషన్ వచ్చేది. ప్రొద్దున్న 11ంటికి ట్రైన్ జైసల్మీర్ చేరింది. థార్ ఎడారి ప్రారంభంలో ఉంది జైసల్మీర్. అక్కడి నుంచి బస్ మీద ఇద్దరు రాజ్మండ్ వెళ్లారు. అదో 3 గంటల ప్రయాణం. అంతా దుమ్ము ధూళి. బస్సు బయలుదేరిన అరగంటకి ఎడారి మొదలైంది. ఎటు చూసినా ఇసుక, మధ్యలో చిన్న చిన్న గడ్డి తుప్పలు. మిలిటరీ హడావుడి మాత్రం బాగా ఉంది. ఆ ఎడారి ప్రాంతపు కచ్ సరిహద్దుల నుంచే పాకిస్తానీ టెర్రరిస్టులు ప్రవేశించేది. రాజ్మండ్ చేరేసరికి మధ్యాహ్నం 3 అయింది. ఒకవైపు ఎడారి ఎండ, మరొక వైపు సుదీర్ఘ ప్రయాణం చేసిన అలసట. అలవాటు లేకపోవటం వల్ల ఇసుక ముక్కులో దూరి చాలా ఇబ్బంది పెడుతోంది. ఇంతింత జీతాలు ఎందుకిస్తారో అర్థమైందిగా. బస్ దిగుతుంటే అన్నాడు పీటర్. ఇందులో 10వ వంతు జీతానికి దీనికి 10 రెట్లు కష్టపడే వాళ్ళున్నారు మన దేశంలో అందామనుకున్నాడు కార్తికేయ. అనలేదు. పీటర్ అన్నాడు, ఇక్కడి నుంచి నీకోసం ఒక వంట మాట్లాడతాను. వెళ్ళి ఆ ఉత్తరం ఇచ్చి వచ్చాయి. నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? లేవు. ఇదిగో ఈ 5 రూపాయలుంచు. వంట ఖర్చు అది నేనిచ్చేశాను. నువ్వేమీ ఇవ్వనవసరం లేదు. దాదాపు 2 గంటల ప్రయాణం. రాను పోను 5 గంటలుంటుంది. వచ్చి మళ్ళీ ఇక్కడే నిలబడు. ఇద్దరం వెనక్కి వెళ్ళిపోదాం. నేను లక్ష్మణ్పూర్ వెళ్ళాలి. అదిగో నా బస్ రెడీగా ఉంది. బస్ హారన్ మ్రోగింది. అసలు నేను నీతో వద్దామనుకున్నాను. వంట ప్రయాణం అంటే నాకు సరదాయే. కానీ లక్ష్మణ్పూర్లో ఈ 1,00,000 రూపాయలు క్యాష్ ఇవ్వకపోతే మన కస్టమర్ కొంపలు అంటుకుంటాయి. సరిగ్గా 5 గంటల తర్వాత ఇక్కడ కలుసుకుందాం, సరేనా? బస్ హారన్ చివరిసారి మోగింది. పీటర్ హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కాడు. దుమ్ము రేపుకుంటూ బస్సు వెళ్ళిపోయింది. కార్తికేయ దగ్గరికి వంటవాడు వచ్చి చలేంగే క్యా సాబ్ అన్నాడు. వెళ్దాం అన్నట్టు కార్తికేయ తలూపాడు. పశ్చిమ రాజస్థాన్ బస్ రూట్లో చివరి ఊరు. అక్కడి నుంచి అంతా ఇసుకే. ఒంటి మీద దాదాపు 2 గంటల ప్రయాణం. రాణిమఠ్ అంటే దాదాపు 50 ఇళ్లుంటాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఆ మాత్రం గడప ఉంటే అదే పల్లెటూరు. కార్తికేయకి ఈ ప్రయాణం అద్భుతంగా ఉంది. కొన్ని మనం ఊహించలేం. నిన్నటి వరకు నిరుద్యోగి, ఈరోజు ఇక్కడ ఒంట మీద. స్కైప్యాక్ వ్యాపార ప్రకటన గుర్తొచ్చింది అతడికి. నీళ్లల్లో ఉన్నా, అగ్నిలో ఉన్నా, చైనా గోడ మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ ప్యాకెట్ మీకు అందజేస్తాం అనే కొరియర్ సర్వీస్ అడ్వర్టైజ్మెంట్ అది. చుట్టూ సముద్రం లాంటి ఇసుక, దూరంగా అక్కడక్కడ నీటి గుంటలున్నట్టు భ్రాంతి. ఎండమావుల గురించి పుస్తకాల్లో చదువుకున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం వింతైన అనుభూతి. ఒంటె కదులుతుంటే శరీరం ఎగిరెగిరి పడుతోంది. ముందు కూర్చున్న మావటి హుషారు చేస్తున్నాడు. ఒంటె పరిగెడుతోంది. కార్తికేయకి దానిమీద కూర్చోవటం కష్టంగా ఉంది. ఎంతో అనుభవం ఉంటే గాని ఒంటె ప్రయాణం కష్టం. దాదాపు 2 గంటలకు వాళ్ళు రాణిమఠ్ చేరుకున్నారు. కార్తికేయ చేతిలో కవర్ అడ్రస్ వైపు చూశాడు. హ్యాండ్ ఓవర్ టు హోటల్ అశోక్, రాణిమఠ్ అని ఉంది. ఒక చిన్న కొట్టు దగ్గర ఆగి హిందీలో హోటల్ అశోక ఎక్కడా అని అడిగాడు. మొత్తం ఊరంతటికీ అదే కొట్టులా ఉంది. ఒకవైపు కూరగాయలు, మరోవైపు టీ, బాయిలర్, మూల కిరాణా వస్తువులు ఉన్నాయి. ఏమిటి అన్నాడు కొట్టువాడు అర్థం కానట్టు. హోటల్ అశోక. పిచ్చివాడిని చూసినట్టు కార్తికేయని చూసి, హోటల్ ఉండేదంట పెద్ద ఊరులా కనపడుతోందా ఇది అన్నాడు హిందీలో.
కార్తికేయకి ఆ మాట నిజమే అనిపించింది. లంబాడి గుడిసెల్లాంటివి ఓ 25 ఇళ్లున్నాయి. ఆ కొట్టువాడు మళ్ళీ అన్నాడు, ఇదిగో టీ కొట్టు, కూరగాయలు, కిరాణా అన్నీ కలిపి మొత్తం నాకెంతొస్తుందో తెలుసా? రోజుకు 10 రూపాయలు. ఇక్కడ హోటలా? హహహ. ఇంతలో వెనక నుంచి ఒంటివాడు వచ్చి, సాబ్ నా డబ్బులు అన్నాడు. వెళ్ళాక ఇస్తానన్నానుగా అన్నాడు కార్తికేయ. లేదు సాబ్, ఇదే మా ఊరు, దొర ఇక్కడి వరకే మాట్లాడాడు. కార్తికేయకి మొదటిసారి అనుమానం వచ్చింది. ఎంత అని అడిగాడు. 5 రూపాయలు సాబ్. రాజస్థాన్లో ఒంటి ప్రయాణం చాలా చౌక. కానీ ఆ సంగతి ఆలోచించడం లేదు కార్తికేయ. జేబులో పైసా లేకుండా వెనక్కి రాజ్మండ్ చేరుకోవటం ఎలా అని ఆలోచిస్తున్నాడు. కార్తికేయ నిస్సహాయంగా చేతిలో కవర్ వైపు చూశాడు. ఈ తాండాలో హోటల్ గురించి ఇక వెతకటం తన మూర్ఖత్వాన్ని సూచిస్తుంది అని. అనవసరం. ఇంతకీ ఇప్పుడెలా వెనక్కి వెళ్ళటం? హోటల్లో అందజేయవలసిన కవర్ అతికించలేదు. తెరిచి ఉండటం చూసి లోపల నుంచి కాగితం తీశాడు. అందమైన అక్షరాలు. అందులో ఒకే ఒక వాక్యం, ఆడవాళ్లు అర్ధరాత్రి ఫోన్ చేయగానే రెచ్చిపోయి మాట్లాడకు అని ఉంది. ఆ మాటల వెనుక నేనెవరో తెలుసుకోలేవు అన్న అర్థం ఉంది. చూసావా ఎంత గ్రాండ్గా నీకు పాఠం చెప్పానో అన్న గర్వంతో కూడిన చిరునవ్వు ఉంది. చేతిలో నయా పైసా లేకుండా దేశపు ఈ మూల నుంచి ఆ మూలకి ఎలా వెళ్తాడు? అందులోనూ రైలు ప్రయాణం కాదు, ఒంటె, బస్సు వగైరాలు. ఎక్కడెక్కడ డబ్బు ముందు ఇవ్వాలి? సాయంకాలం 5:30 అయింది. ఎడారి మీద చీకటి పరుచుకుంటోంది. ఎడారి ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. కనీసం కంబళైనా లేకపోతే రాత్రి ఉండడం దాదాపు అసంభవం. బయలుదేరడం కూడా అసంభవమే. జేబులో పైసా లేకుండా రాణిమఠ్ నుంచి రాజ్మండ్, జైసల్మీర్, జోధ్పూర్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ ఎలా? కార్తికేయ నిస్రాణగా టీ కొట్టు ముందున్న బల్ల మీద కూలబడ్డాడు. అతనికి చిన్న పాఠం చెప్పడం కోసం ఒకరు ఇంత ఖర్చు చేశారంటే అతనికి ఆశ్చర్యంగా ఉంది. మోసగింపబట్టాన్ని ఆవిడ ఎంత సీరియస్గా తీసుకుంటుందో, మనుష్యుల మీద ఆవిడికి ఎంత కోపం ఉందో అతనికి అర్థమైంది. ఆవిడ మానసిక స్థితి పట్ల జాలి కలిగింది. అతడు ఆలోచనల్లో ఉండగానే చీకటి మరింత దట్టమైంది. ఆకలి మొదలైంది. 2 జతల బట్టలు అమ్మితే 5 రూపాయలు రావు అనుకున్నాడు. అప్పుడు పడింది అతని దృష్టిలో సూట్ కేసు మీద. ఒక్కసారిగా చైతన్యవంతుడయ్యాడు. పీటర్ తెచ్చిన సూట్ కేసు అది. బస్ హార్న్ కొడుతుంటే ఆ హడావిడిలో సూట్ కేసు మరిచిపోయి వెళ్ళి బస్ ఎక్కేశాడు. తన సామాన్లతో పాటు వచ్చేసిందది. అతడికి పీటర్ మాటలు గుర్తుకు వచ్చాయి. లక్ష్మణ్పూర్లో మన కస్టమర్కి ఈ డబ్బులు అందివ్వకపోతే కొంపలు అంటుకుంటాయి, సాయంత్రంలోగా అందాలి. కార్తికేయ ఆలోచనలో పడ్డాడు. తను మోసగింపబడిన మాట, తనకి కొరియర్ సర్వీసులో ఉద్యోగం రాని మాట నిజమే. కానీ తనని మోసం చేసే ప్రయత్నంలో ఈ పీటర్ అతని ఉద్యోగానికి ద్రోహం చేశాడే అనుకున్నాడు. తమిద్దరి గొడవల మధ్య లక్ష్మణ్పూర్ కస్టమర్లు నష్టపోకూడదు కదా. ఈ ఆలోచన రాగానే మరి ఆలస్యం చేయకుండా అతను కొట్టువాడి వైపు తిరిగి, నాకు ఏదైనా వాహనం దొరుకుతుందా, నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. రాత్రిపూట ఒంటెల మీద ఎవరూ ప్రయాణం చేయరు. దొంగల భయం. అక్కడ పీటర్ రాజ్మండ్లో తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలో తనని అతడు మోసం చేసినా సరే, జరిగిన పొరపాటుకి అతడు ఉద్యోగం పోగొట్టుకోకూడదు. తన ఆలోచన రాగానే కార్తికేయ ఆలస్యం చేయకుండా తన సామాన్లు, ఆ సూట్ కేసు తీసుకుని లేచాడు. కృంగిపోతున్న సూర్యుడి వైపు సముద్రం లాంటి ఇసుక మధ్య మళ్ళీ ఒంటరిగా నడిచిపోతున్న ఆ ఆగంతకుడు అసలు ఎందుకొచ్చాడో, ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాక కొట్టువాడు ఆశ్చర్యంగా చూశాడు. ప్రియ నేస్తాలు, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లు మీ రోజారమణి. ధన్యవాదాలు.